గారి ప్రతినిధి మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. ఇక తుర్గా శ్రీరామ్ గారు రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. ఇటు ముందుగా మనం వైకాపా సీనియర్ నేత, మాజీ లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కాకుమాన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి ఈ నెల 17న జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశం సంబంధించి ఇక వైసీపీ ఈ సమావేశాలు కూడా రాకూడదని డిసైడ్ అయింది. మండల్లో గళాన్ని వినిపించేందుకు డిఎస్సి సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి గత కొన్ని రోజులుగా మీ పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి నిరసనలు కానీ, రిలే నిరాహార దీక్షలు కానీ, సో వాటికి సంబంధించి మండల్లో ఏ విధంగా గలమెత్తున్నారు, మండలతో పాటు అసెంబ్లీలో కూడా మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు, ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ సార్. పనులు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. డిఎస్సి 2025 లీకేజీలు కానీ అనేక అక్రమాలు, వాటిపై దాదాపు 74 రోజులు పోరాడుతూనే ఉన్నాను. ఇప్పటికీ 10 రకాలైనటువంటి ఆందోళన వైఎస్ఆర్సీపీ చేపట్టడం జరిగింది. వాటిల్లో మరి సాక్ష్యాధారాలు చాలా స్పష్టంగా మేము చూపిస్తా ఉన్నాం. అందుకని మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలని అడుగుతున్నాం. అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి రూకేష్ గారిని కూడా రాజీనామా చేయాలని మేము కోరుతా ఉన్నాం. దాని మీద ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపి అందుకు బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తర్వాత అంటే ఇప్పుడు మేము అడుగుతున్న వాటిలో లేదా ఇప్పటి వరకు మేము చేస్తున్నటువంటి ఆజిటేషన్స్ అన్నిట్లో కూడా చాలా స్పష్టమైనటువంటి మేము ఆరోపణలైన కావచ్చు, వాస్తవాలు కానీ తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు డిఎస్సిలో మరి అప్లోడ్ చేసే దగ్గర ఎవరైతే ఉన్నారో పేపర్స్, మరి వాళ్ళు అతను కూడా ఎవరు కాంట్రాక్ట్ ఎంప్లాయీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కూడా మరి అందులో ఎగ్జామ్ రాయడం, ఆయన ఫస్ట్ ర్యాంక్ రావడం కూడా జరిగింది. అయితే మేమేమంటాం, సహజంగా ఎవరైనా కానీ అప్లోడ్ చేసేది కానీ ఆ పని మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగస్తులు అప్లై చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళని తొలగిస్తారు, సహజంగా ఉంచారు అందులో. వాళ్ళు కూడా అప్లై చేసేది. కానీ ఇక్కడ అలా జరగలేదు. అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన అతనికి తర్వాత మరి గొడవ జరగడం అందరికి తెలియడం. సో మొత్తానికి అప్పుడు మళ్ళీ అతన్ని పేరు కూడా వెబ్సైట్ లో తీసేయటం, ర్యాంక్ దాంట్లో ఇచ్చి మళ్ళీ అతనికి ఉద్యోగ అవకాశం కల్పించకపోవడం, అతను మళ్ళీ కోర్టుకి వెళ్ళడం, ఇవన్నీ జరిగినాయి. అదొక అంశం. అయితే కొంతమంది చాలా స్పష్టంగా ఫోన్లోనూ మాట్లాడి 15 లక్షలకి 20 లక్షలకి ఉద్యోగాల అమ్మకానికి పెట్టినట్టుగా ఒక లోగో గవర్నమెంట్ పెట్టుకొని అధికారికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకళ్ళు మాట్లాడారు. అది కూడా విచారణ చేయమని అవుతున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళని కూడా విచారణ చేసి పట్టుకొని వాస్తవాలు తీయాలని అడుగుతున్నాం. అది ఎలా ఉంటే స్పోర్ట్స్ కోటాలో చూస్తే అది మరీ అన్యాయం. ఇప్పుడు నేను కూడా ఒక ఫుట్బాల్ నేషనల్ ప్లేయర్, నేను కూడా నాకు తెలుసు స్పోర్ట్స్ లో ఎలా అపాయింట్మెంట్స్ జరుగుతాయి, ఏ విధంగానే సిస్టమ్ నాకు తెలుసు. అయితే ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కి ఉద్యోగం ఇవ్వకుండా మరి కేవలం జిల్లా స్థాయిలోనూ లేదా రాష్ట్ర స్థాయిలోనూ పాల్గొన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది అది కూడా ఆక్షేపం. 400 పైబడి. అయితే ఇక్కడ కాకుమాన్ గారు, సరే ఆ అంశాలు మనం ప్రతిరోజు చర్చిస్తా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మీ పార్టీ ఎత్తుతున్న గలం కానీ, నిరసనలు కానీ, అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీని స్తంభింపజేస్తే రాష్ట్ర ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు హీరోగా నిలిచిపోతారు కదా అనేది. సార్ ఇప్పుడు 175లో మేముంది కేవలం 11 కాన్స్టిట్యూన్సీస్ మాత్రమే గెలవడం జరిగింది. ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు అక్కడ మాట్లాడే అవకాశం అనేటువంటిది ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. అపోజిషన్, అందుకే అపోజిషన్ ని అడుగుతున్నాం మనం లీడర్ గా. అలా అడిగితే మనం అధికారికంగానే మనకు కొంత సమయం ఉంటది, మాట్లాడే అవకాశం ఉంటది. మనం వాళ్ళు బుల్డోజ్ చేయడానికి కూడా అవకాశం లేదు వాళ్ళకి. సో దాన్ని మేము మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు దానికి అంగీకరించలేదు. అది కూడా కోర్టులో
అప్పుడు వేయడం జరిగింది. సరే ఆ అంశం ఒప్పుకున్న రోజు ఖచ్చితంగా ఏ రోజు ఒప్పుకున్నా ఆ రోజు అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తాం. అది అలా ఉంచితే కౌన్సిల్ అనేటువంటిది మేము ఖచ్చితంగా మా ఎమ్మెల్సీలు అంటే మీకు బలం ఉన్న దగ్గర ఏమో వెళ్తారు, మీకు బలం లేకపోతే ఆగిపోతారు. అది కరెక్ట్ కాదు కదా. బలం లేని దగ్గర వెళ్ళి పోరాటం చేస్తేనే కదా సార్ ప్రజల్లో గుర్తింపు వచ్చేది. కాదండి. అంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అనటం కాదు, మాకు అవకాశం ఉండాలి కదా. మాకు మాట్లాడే అవకాశం, మాకు ఇచ్చే టైము ఉండాలా. దానివల్ల మేము మాట్లాడగలుగుతాము, ఏదైనా చెప్పగలుగుతాము. ఈ యొక్క సాక్ష్యాధారాలతోటి మేము నిరూపించగలిగి మాట్లాడుతాం. బుల్డోజ్ చేస్తే మేము చేయలేం కదా. కౌన్సిల్ లో వాళ్ళకి బుల్డోజ్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి, మాకు అవకాశం ఉంది కాబట్టి మేము ప్రజలకు వాస్తవాలు తెలియజేసేటువంటిది, మా గొంతు నొక్కేటువంటి కార్యక్రమం కౌన్సిల్ లో జరగదు కాబట్టి మేము ఖచ్చితంగా అక్కడ మాట్లాడాలనేటువంటి అదే వేదికగా మేము తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మన లోకేష్ గారు పదే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రావాలా అని పదే అడుగుతాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రావాల్సినటువంటి అవసరం లేదా ఆయనతో చర్చించాల్సినటువంటి పరిస్థితి లేదు. మాకు కూడా ఎక్స్ మినిస్టర్స్ ఉన్న రాని స్థాయికి తగినటువంటి వాళ్ళు, ఆ ఎక్స్ మినిస్టర్స్ వాళ్ళు ఎవరితోటైనా సరే మాట్లాడవచ్చు. అందువల్ల మేము అదే కోరుతున్నాం, దాని చర్చ కూడా రావాలని. సరే ఇది ఇలాగుంటే అంటే ఇప్పుడు నాకు అర్థం అవ్వలేదు మీ 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 ఒపీనియన్, మీ ఆలోచన లోకేష్ గారితో చర్చించడానికి జగన్ గారు అవసరం లేదు, మీ మాజీ మంత్రులు చాలా అనేదా మీరు మాట్లాడేది క్లియర్ గా? ఖచ్చితంగా అండి. అంటే మరి జగన్ గారు ఎవరితో చర్చిస్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అదే స్థాయిలోనే చూస్తారు కదా ఆ చర్చ జరగాలంటే. లేదా చంద్రబాబు నాయుడు గారి స్థాయిలోనే ఉంటది కదా వాళ్ళిద్దరిది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా వాళ్ళు ఒకే స్థాయిలో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారితో చర్చించరా? కళ్యాణ్ గారితో చర్చించేది ఏముంటదండి, ఇక ఆయన సంగతి నేను చెప్పేది ఏముంది. సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చర్చించడానికి కూడా ఆయనకే సబ్జెక్ట్ కూడా తెలీదు. ఆయన మనం ఏ క్వశ్చన్ ఏ ప్రశ్న అడిగినా పక్కకు చూస్తాడు. ఆయన మాట్లాడేది ఏముంటది. కానీ నేను అడుగుతా, కాకపోతే ఇప్పుడు ఈయన పదే అడగడం అనేటువంటిది లోకేష్ గారు ఆశ్చర్యం కలిగింది. పదే జగన్మోహన్ రెడ్డి రా చర్చిద్దాం రా, నేను అడుగుతున్నాను నువ్వు ఏంటి, అది నీ స్థాయి ఏంటి, నీ బతికి ఏంటి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని పదే రా అంటావా? మా స్థాయి ఇప్పుడు నీ స్థాయిలో వాళ్ళు మా పార్టీలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. కాదు కాకమాన్ గారు అట్లా అది కరెక్ట్ కాదు. మీరు చేసిన వ్యాఖ్యలు స్థాయి బ్రతుకు అనే మాటలు కరెక్ట్ కాదు. కాదు కరెక్ట్ గా. ఇప్పుడు సార్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా అది వాళ్ళు మాట్లాడితే తప్పే, వాళ్ళు మాట్లాడిన తప్పే, మీరు మాట్లాడకూడదు. ఇదంతా అని మాట్లాడినటువంటి వాళ్ళు, లేదా సైకో అని మాట్లాడినటువంటి వాళ్ళు, లేకపోతే మరొకటి ఎన్ని మాట్లాడారో అని మాట్లాడారు ఎన్ని లెక్కలోకి తీసుకుంటే. కాబట్టి మేము దానికి మాటగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, మాట్లాడుతున్నాం. అది అలా ఉంచండి సార్. చర్చ విషయంకి వచ్చినప్పటికీ ఇప్పుడు అభ్యర్థులు లేకుండా వీళ్ళు చేస్తున్నారు, అసలు అభ్యర్థులు అందరూ ప్రశాంతంగా ఉన్నారు అని మాట్లాడుతున్నారు కదండి పదే. నేను ఇప్పుడు అందుకే చెప్తున్నాను సార్, ఇప్పుడు అభ్యర్థులు అడుగుతున్నారు, సరే అభ్యర్థులకి సమాధానం చెప్పమంటున్నాం మేము. అభ్యర్థులను కోరుతున్నారు, మీరు స్పష్టంగా చూడండి అభ్యర్థులు ఏం మాట్లాడుతున్నారో చూడండి సార్. నేను మాట్లాడుతున్నా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మధ్య జరుగుతున్న డిఎస్సి కాదు, ఆయన చర్చకు పిలవడానికి. విషయం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మీకు జరుగుతుంది కాదు, ఇక్కడ మాకు విద్యార్థులకి గవర్నమెంట్ కి జరుగుతున్నది. గవర్నమెంట్ లో ఈ రోజు మీరు ఉంటారు, లేకపోతే మీరు ఉంటారు. మీకు చేత కాలేదు గవర్నమెంట్ పక్కనుకోండి. మాకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇలాంటివి చేసే గవర్నమెంట్ మేము ఎలా నడుపుకోవాలో మేమే వచ్చి నడుపుకుంటాం. ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు, దే విల్ కమ్ ఇంటు ద పాలిటిక్స్ అండ్ దే విల్ ఆర్గనైజ్ ద అడ్మినిస్ట్రేషన్. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. విషయం ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని పిలుస్తున్నారు చర్చకి రండి, ఎందుకంటే వస్తారు మీరు పిలుస్తున్నారు, మీరు వెళ్ళరు. ఎందుకంటే అంటే ఏంటంటే ఇక్కడ అంతా పొలిటికల్ డ్రామా నడుస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఇది కాదు. విషయం ఏంటంటే ప్రాబ్లం మాది, చర్చకు మమ్మల్ని పిలండి, మేము వస్తాం. ఓకే కాకుమాన్ గారు, అంటే బాధితులుగా చెప్పబడుతున్న వాళ్ళు చర్చకి మేము వస్తా ఉంటున్నారు, అర్థమైంది. 1 by 1 మాట్లాడదాం కాకుమాన్ గారు. అదే చెప్తున్నాను సార్ నేను. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళతో చర్చ కూర్చోండి సార్, మాకు అవసరం లేదు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, మాజీ మంత్రులు అవసరం. బాధితులుగా తెర మీదకి వచ్చిన వాళ్ళతో చర్చ కూర్చోమంటారు, అడుగుతున్నారు సార్. అందుకే మేము అడుగుతున్నాం. ఇప్పుడు
ఇప్పుడు దాని మీద నిజాయితీ ఉండి ఎక్కడ పొరపాటు జరగలే, తప్పు జరగకపోతే మీరు ఒక ఎంక్వైరీ ఇవ్వమంటారు. ఎంక్వైరీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? ఓకే, కాకమాన్ గారు 1 by 1 మాట్లాడదాం. డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డిబేట్ కొనసాగించే ముందు బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.